నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. నాకు కానీ నా భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ ఒడిదుడుకుల్లోనూ మంచి చెడుల్లోనూ మీ మీడియా మిత్రులందరూ సపోర్ట్గా ఉన్నారు. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు. ఎందుకంటే ఈరోజు నేను తీసుకోబోతున్న నిర్ణయం నా జీవితాన్నే కాదు, ఎన్నో జీవితాల్ని ప్రభావితం చేయబోతుంది. ఆ నిర్ణయం మీ సమక్షంలో తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఏంటి రావణ్ బాయ్, ప్రెస్ మీట్ స్టార్ట్ అయిందా? అవుతుంది. ఇప్పటి వరకు ఈ బిజినెస్లని చూసుకుంటున్న నేను, నా భర్త అర్జున్ ఇక నుంచి ఈ బిజినెస్లకి దూరంగా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. నా కూతురికి ప్రకృతితో మమేకమై జీవించడం నేర్పించాలని అనుకుంటున్నాను. అందుకే నేను నా కుటుంబంతో ఏదైనా విలేజ్కి వెళ్లి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆ భైరవీ దేవిని ఆరాధించుకుంటూ ప్రశాంతంగా జీవితం కొనసాగించాలని అనుకుంటున్నాను. బానే మాట్లాడుతుంది. మాటలు బాగా నేర్చింది రావణ్ బాయ్. శివగామి అని నమ్మించేలా మాట్లాడుతుంది. నా కూతురికి ఈ మెటీరియలిస్టిక్ ప్రపంచంలో బతకడం ఇష్టం లేదు. చాలా తెలివిగా టాపిక్ జనరేట్ చేసింది కదా. చాప కింద నీరులా వ్యవహారం చక్కబెడుతుంది. ఇదంతా నీ ట్రైనింగ్ మహిమే. పల్లెటూరు అమ్మాయి అయినా ప్రెస్ వాళ్ల ముందు ధైర్యంగా మాట్లాడుతుంది. నా ఫ్యామిలీ, నా తండ్రి, నా అన్న విస్తరించిన ఈ బిజినెస్లని ముందుకు తీసుకెళ్లేది ఎవరు? ఎందుకంటే భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని నమ్ముకొని వేలాది కుటుంబాలున్నాయి కదా, వాళ్లకు అన్యాయం జరగకూడదు. మరి ఈ కంపెనీస్ ని సమర్థవంతంగా ఎవరు నడిపిస్తారు, ఎవరు నడిపించగలరు అని మేమందరం కూర్చొని చర్చలు జరిపిన తర్వాత మాకొక ఆలోచన వచ్చింది. ఇన్ని బిజినెస్లు, ఇంత పెద్ద వ్యవస్థని నడపాలి అంటే సమర్థవంతమైన వ్యక్తులు కావాలి. అందుకే ఈ బిజినెస్లని రావణ్ కప్పచెప్పాలని నిర్ణయించుకున్నాను. నేననుకున్న లక్ష్యం ఈరోజు నెరవేరింది. శివగామి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అన్న పగ ఈ రోజుతో చల్లారుతుంది. శిఖండిని అడ్డం పెట్టుకుని భీష్ముడిని ఓడించినట్టు ఇంకో ఆడదాన్ని అడ్డం పెట్టుకుని శివగామి మీద గెలిచేస్తున్నాను. ఎస్, ఐ డిడ్ ఇట్. ఇక నుంచి మా వ్యాపారాలు, మా ఆస్తులు అన్నీ రావణ్ చూసుకుంటాడు. ఇది మా పర్సనల్ వ్యవహారం. దీన్ని మీడియా ముందు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇది వేల కుటుంబాలకి, వేల కోట్ల ఆస్తికి సంబంధించిన వ్యవహారం కదా. మళ్ళీ రేపు ఎవరైనా రావణ్ ఒత్తిడి వల్లనో, బెదిరింపు వల్లనో ఈ ఆస్తుల్ని, వ్యాపారాల్ని అతనికి అప్పచెప్పామని అనుకోకూడదు. అందుకే ఈ విషయం మీడియా ముఖంగా తెలియజేయడం మంచిదని ప్రెస్ మీట్ పెట్టాను. ఎంతో స్ట్రాటజికల్ గా మాట్లాడుతుంది కదా. ఇంత తెలివిగా వ్యవహరిస్తుందని అస్సలు అనుకోలేదు. ఇక నుంచి ఈ వ్యవహారాలన్నీ రావణ్ కప్పచెప్తున్నాను. మాకు తెలిసి రావణ్ మీ శత్రువు కదా. అతడు మీ బిజినెస్లు దెబ్బ కొట్టాలని చూశాడు కదా. చాలాసార్లు మీ పర్సనల్ లైఫ్ ని డిస్టర్బ్ చేశాడు కదా. వీళ్ళకి బుద్ధి లేదా, పని పట లేదా? నోటుకొచ్చిందలా వాగుతున్నారు. వాళ్ళ పనే అది కదా రావణ్ బాయ్. అతడు మీ వ్యాపారాలన్నీ సమర్థవంతంగా నిర్వహించగలడా? మీరు తీసుకుంది తెలివైన నిర్ణయం అనుకుంటున్నారా? ఎస్, అతను చాలా తెలివైనవాడు. నా బిజినెస్లని దెబ్బ కొట్టడానికి అతను చాలా టాక్టిక్స్ వాడతాడు. నేను అతని బిజినెస్ మీద పైచేయి సాధించడానికి
కొన్ని టాక్టిక్స్ వాడతాను. దానివల్ల బిజినెస్ రైవల్రీ ఉంటుంది. అతని సామర్థ్యం మీద మీకు అపనమ్మకం ఉందేమో కానీ నాకు లేదు. నా మీద నేను కూడా ఇంత నమ్మకం పెట్టుకోలేదు. అదరగొట్టింది. కరెక్ట్ సమాధానం చెప్పింది. మీకు రిలేటివ్స్ ఉన్నారు, మీ అన్నగారున్నారు. ఈ వ్యాపారం వాళ్ళకి అప్పచెప్పొచ్చు కదా. ఈ ప్రెస్ వాళ్ళు వేసే ప్రశ్నలకి అంతే ఉండదు. ఆ ఫ్యామిలీ వ్యవహారం వీళ్ళకెందుకు? అరే వాళ్ళకి ఫుటేజ్ కావాలి కదా రావణ్ బాయ్, మాట్లాడుకొని. నా అన్న సింహాద్రి ఉన్నారు, నా భర్త కుటుంబ సభ్యులు ఉన్నారు. కానీ వాళ్ళకి బిజినెస్ చేయడం చేత కావాలి కదా. వాళ్ళకి రావణ్కున్నంత శక్తి సామర్థ్యాలు లేవు, తెలివితేటలు లేవు, టాక్టిక్స్ తెలియవు. మీరు గమనించిన రావణ్ గొప్ప గుణాలు, శక్తి సమర్థాలు ఏంటి మేడం? మీకు రావణ్ గురించి తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత. అంత ఈజీగా రావణ్కి ఈ వ్యవహారాలు అప్పజెప్తానా? అతని మీద ఒక అధ్యయనం చేశాను, అతన్ని స్టడీ చేశాను, రీసెర్చ్ చేశాను. అతను చేసిన కార్యక్రమాలు, కార్యకలాపాలేంటి, అతని శక్తి సామర్థ్యాలేంటి మీరు చూస్తే మీరే చెప్తారు. మీకు చూపించాల్సిన ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. ఇన్ఫాక్ట్ షాకింగ్ ఎలిమెంట్ వంటిది. నాకు తెలియకుండా నా మీద ఇంత రీసెర్చ్ చేసిందా? రావణ్ యూనివర్సిటీ నుంచి చైత్రకి డాక్టరేట్ ఇవ్వాలి. అదెక్కడుంది? పెడదాం, పోయేదే ఉంది. వీడియో చూద్దామా? ప్రొజెక్టర్ ఆన్ చేయండి. హాయ్, నా పేరు చైత్ర. నాది శ్రీశైలం దగ్గర సోమశిల అనే ఊరు. నన్ను చూసి మీరు శివగామి అనుకోవచ్చు, కానీ కాదు. నేను శివగామిలాగే ఉన్న చైత్రని. నేను శివగామి గారిలాగే ఉండడం రావణ్ అనే దుర్మార్గుడికి అడ్వాంటేజ్ అయింది. శివగామి గారిని కిడ్నాప్ చేసి నన్ను శివగామి గారి ప్లేస్లో పంపి ఆమె బిజినెస్లు, ఆమె ఆస్తులని దెబ్బతీశాడు. వాడు కట్టాలనుకున్న అక్రమ ఫ్యాక్టరీని అడ్డుకుందని మా అక్కని జైలుకి పంపించాడు. చైత్ర ఏంటి మనతో డబుల్ గేమ్స్ ఆడుతుందా? నా కుటుంబాన్ని బెదిరించాడు. హేమంత్ నా భర్త, మా నాన్న, మా అక్క కూతురు వీళ్ళందరినీ చంపుతానని బెదిరించి నా చేత శివగామి గారి వ్యాపారాలు దెబ్బ కొట్టే పని చేయించాడు. వాడి దుర్మార్గంతో నా కుటుంబం అష్టకష్టాల పాలైంది. ఇప్పుడు వాడి నిజస్వరూపం బయటపడడం కోసం మీ ముందుకొచ్చాం. మీరిలా చెప్తే మమ్మల్ని నమ్మకపోవచ్చు, అందుకే. మమ్మల్ని విడివిడిగా చూస్తే మీరు నమ్మకపోవచ్చు, అందుకే కలిసి మీ ముందుకొచ్చాం. ఐఎమ్ చైత్ర. ఐఎమ్ శివగామి. నా స్థానంలో నా ఇంటికి, నా ఆఫీస్కి వెళ్ళింది తనే. తను చేసింది తప్పు అని తెలిసి నాకు హెల్ప్ చేయడానికి ముందుకొచ్చింది. థ్యాంక్ యూ చైత్ర. ఐఎమ్ సారీ మేడం. దీన్ని వదిలిపెట్టకూడదు. చూశారుగా, ఇప్పుడు నా భర్త అర్జున్ని కూడా ప్రెస్ మీట్కి ఇన్వైట్ చేస్తున్నాను. అర్జున్, కమ్. నేను డబుల్ యాక్టింగ్ చేశానని అనుకుంటున్నారా? కాదు,